అండ్ మరో ముఖ్యమైన అంశము, ఇప్పుడు 1 year అవుతుంది మీరు ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చి కూడా 1 year అవుతుంది. సో ఈ 1 year లో ప్రభుత్వం ఎట్లా ఉంది, మీ పనితీరు ఎట్లా ఉంది నియోజకవర్గంలో? నా వరకు నేను ఫస్ట్ అక్కడ ఒక దాస్య శృంఖలాలు తెప్పించాను. దాస్య శృంఖలాలు తెంచాయిగా. మీరు కూడా వచ్చారు ఆ టైంలో చూసారు ఆర్మూర్ అంటే ఎట్లుండదు. మీ దగ్గర కూడా చాలా డాటా ఉంది. మీరు కొత్త జర్నలిజం కొత్త కాదు. గత నిరక్షర ప్రభుత్వం నియంత్ర ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు నువ్వు పడ్డావు. అక్కడ మాకు ఒక చిన్న నియంత్రణ ఉండే పెంపుడు కొడుకు. ఆ పెంపుడు కొడుకు రకంగా 90 గ్రామాల ప్రజలు ఎంత నరకం అనుభవించారు. రౌడీలు, గుండాలు అర్ధరాత్రి లేకుండా 24 గంటలు సంచరించేవారు. కబ్జాలు, కమిషన్లు, అక్రమ కేసులు, అడుగడుగున ప్రజల అవమానాలు, అధికారం, అహంకారం తోడైన వేళ నేను వెళ్ళాను రాజకీయాల్లోకి. అక్కడ పరిస్థితి మొత్తం మారేసాం. అభివృద్ధి ఏ రూపు చేస్తాం, కానీ ఫస్ట్ ఒక అహంకారం దూరం చేసాం, అక్రమాలను దూరం చేసాం. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఏమి రాకేష్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి, రాకేష్ రెడ్డి పిలవకుండా ఏ ప్రోగ్రామ్ జరగడానికి వీల్లేదు, రాకేష్ రెడ్డి కాదని ఎట్లా పోతావు నువ్వు, అవన్నీ ఇట్లాంటి అసలు రాకేష్ డాన్ ఇట్లాంటి ఏం లేవా అప్పుడు ఉన్నట్టు? అప్పుడు 1% కూడా లేదు. మీరు కావాలంటే మనతో వెలుగు నుంచి మీరు ఇంతకుముందు వెళ్ళారు కదా వ్యాన్ తీసుకొని. ఇప్పుడు ఇలా వ్యాన్లో ఎప్పుడైతే మీరు ఆ రోడ్ల మీద పెట్టి ఇట్లా బైకులు పెట్టారో పైపులు, ఇప్పుడు పెట్టండి మళ్ళీ పైపులు. ప్రతి ఒక్కరిని అడగండి. ఒకవేళ సంవత్సరం క్రితం వచ్చిదే మైకు మీ ముందు పెట్టాను, అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు తేడా. ఒకటి. రెండోది, రాకేష్ రెడ్డికి ఏమైనా బంధు ప్రీతి ఇక్కడ చూస్తున్నారా? నేను ఇన్ఛార్జీలు అనుకుంటా. మూడోది, ఏమన్నా చిన్న ఒక్క అవినీతి, ఒక్క రూపాయి లేదు, అహంకారం లేదు, అక్రమ కేసులు, ప్రజలకు ఇబ్బంది కేసు పెట్టలేదా నియోజకవర్గంలో? అలానా ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి కేసు పెట్టు అంటే పెట్టేసిన సందర్భం లేదా? వినిపించే సంఘటన లేకపోతే నడుస్తలేదా మీరు? నాది నడకపోవడం ఆయన ఎమ్మెల్యే వాళ్ళదేమన్నా నడుస్తుంది. అదే ఇప్పుడు మన పట్నం నరేందర్ రెడ్డి కూడా అంటున్నాడు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఓకే. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కూడా ఓడిపోయినంత నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. అన్నంత మాత్రాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు కదా. ఎవరో అన్నంత మాత్రాన నాకేం, కానీ కొంచెం నేను నా ప్రజల తరపు నుంచి, నా ప్రజల గొంతు అయిపోయారు, నా ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి కాబట్టి నిరంతరం పోరాడతాం. సో మీ రాజభవనం గేట్లు ఓపెన్ అవుతున్నాయి మరి? రాజభవనం గేట్లు ఎప్పుడు ఓపెనింగ్, అది కాదు, అది ఎప్పుడు రాజభవనం కాదు. నేను కష్టపడి నా జీవితాంతం 35 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న రాజభవనం కాదు, నా ఇష్టమైన భవనం. నా గ్రామం, నా విలేజ్, నా పుట్టినూరు, గిట్టే ఊరు అంకాపూర్. కాబట్టి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలకు ఎంతవరకు వేయాలి అంతవరకు వేస్తాము. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాము. ప్రజలే నా కుటుంబం అనుకున్న తర్వాత నాకేం సమస్య ఉంటుంది. మీరు కావాలంటే అడగండి. అక్కడ పార్టీ ఏ అధికారి కూడా చెప్తాను, బహిరంగంగా చెప్తాను. కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ప్రజలంతా ఒకటి. కొద్దిగా పేదవాడి పట్ల కనికరం చూపండి. కొద్దిగా వెనుక పడ్డవాళ్ళు, పడ్డవాళ్ళు కాబట్టి కొద్దిగా వాళ్ళకి పెద్ద సమాజం మీద అవగాహన ఉంటుంది, రాజ్యాంగం మీద అవగాహన ఉంటుంది, చట్టాల మీద అవగాహన ఉంటుంది. కొద్దిగా కనికరం జాలి చూపించండి, రెస్పెక్ట్ పీపుల్ అని చెప్తాను. కావాలంటే ఏ అధికారులవి అడగండి. సంవత్సరం లోపల ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది, మీకు ఇచ్చే గౌరవం ఎట్లుంది, అభివృద్ధి. ఇదే దక్షిణ తెలంగాణతో కోరట ఇదే కదా. నిధులు వాళ్ళు దోసుకోపోతున్నారు. అది ఉన్నదే కొద్దిగా, ఉన్నదంటే తీసుకోకపోతే ఎట్లా అని మా పరిస్థితి. మాకు కొద్దిగా సాటిస్ఫైడ్ ఉన్నారా 1 year అంటే? సరే, రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయిపోయినా ఓకే నడుస్తున్నది అని అనుకుంటున్నారా, లేకపోతే అరే ఈ సమయం అంతా బిజినెస్ మీద పెట్టుంటే బాగా సంపాదించడం అనే ఆలోచన ఏమైనా వస్తున్నదా? తలరాతను మార్చలేదు. తలరాతను మార్చలేదు. ఓకే. దేవుడి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వీకరించాలి. ఇప్పుడు మీరుగా రాజించడం వరకు వెళ్ళట్లేదు, సోమాలి కూడా ఆ నిర్ణయాలు ఎప్పుడు మనం మార్పును స్వీకరించాలా. రెండోది, ఒక రకంగా 1% సంతృప్తి ఉంది, కానీ ఒక దృఢమైన సంకల్పం మాత్రం వచ్చింది. చచ్చే వరకు ప్రజాసేవలు ఉండాలి, శ్వాసం మాత్రం. లేకపోతే అమాయక ప్రజల్ని కాల్చుక తింటారు. మధ్యలో ప్రతిసారి గెలుపు ఉండకపోవచ్చు కదా. ఓటమికి గెలుపంటే నాకు సంబంధమే లేదు. ఓటమి గెలుపుతో నేను సంబంధం. ప్రతి బాల్ 4 కొడతావా 6 కొడతావా, డకౌట్ కూడా అవుతుంది. నా జీవితమే గెలిపోవడంలో మయం. ఈరోజు ఈ గెలిపే కదా, జీవితమే గెలిపోవడంలో మయము. నాకు ఎటువంటి ఏం లేదు, నాకు ఎటువంటి సంకోచం లేదు. నేను తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్నాను బహిరంగంగా. నేను నచ్చిన పరిస్థితి ఏంది, నిన్నో ఎదుర్కొన్నాను. సీతక్కని కూడా అంటున్నారు కదా మీరు, సమానత్వం లేదక్క, సమానత్వం వంటివి ఏమైనా ఆమె ఏమన్నది? 1371 కోట్లు, సుమారు 1170 పనులు, 670 పనులు, మొత్తం పంచాయతీరాజ్ నిధులు. ఆమె 100 సార్లు తిరిగాను ఆమె ఆఫీస్కి, బిల్డింగ్
తెలంగాణ శాసన సెక్రటరీ మీరు కావాలంటే వీడియో అందరికీ శాసనసభ నేనే తిరిగినచ్చు. పంచాయతీరాజ్ ఆఫీస్ పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఇంకా ఆల్ సీఎం పేషి కావచ్చు, ఎక్కని గడపలేదు, మొక్కని అధికారం లేదు. ఇంకా మీకు కావాలంటే బుక్ తీసుకొచ్చేవాడిని. 88 లెటర్లు ఇచ్చాను ఇప్పటివరకు. 88 లెటర్లు ఆల్ డిపార్ట్మెంట్స్, మంత్రులకు, డిపార్ట్మెంట్స్. ప్రజలు కూడా దేనికి నా వాటా గురించి అడుగుతున్నాను, కానీ ఈ దుర్మార్గమైన ఆలోచన ఉన్న దక్షిణ తెలంగాణ వాళ్ళు సరిగ్గా సహకరిస్తలేరు. ప్రతిరోజు పేపర్ చూడండి, ప్రతిరోజు పేపర్ చూడండి, మీరు చూడండి. నా మాట అబద్ధం అయితే చూడండి. నాకు ఇది ఈ రాష్ట్రానికి నష్టమని చెప్తున్నా గౌరవనీయ మంత్రులకు. నిన్న కూడా చెప్పాను, బహిరంగ ఉత్తర తెలంగాణ సమస్యలు మీరు పరిష్కరించాలి కదా. మొత్తం మీరే తీసుకుపోతే ఎట్లా రాకు? మేము అడుగుతున్నాం, ఇది ఇంకొకరికి అవకాశం ఇవ్వకండి, రాజకీయ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వకండి, అమాయక యువతని మళ్ళీ రేపు తెల్లని ఉద్యమాల పేరులో బలి చేయకండి. నేనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది తెలంగాణ 4 కోట్ల తెలంగాణ, ఇంకా 40 కోట్ల తెలంగాణ కావాలి. కానీ వీళ్ళుంటే మాత్రం కాదు. మీరు చూడండి, కంపల్సరీ వీళ్ళుండి మంత్రులు ఉంటే